సండే స్పెషల్గా ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అమ్మ నేర్పించిన స్టైల్లో అయితే ముందుగా అయితే చేప ముక్కల్ని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి. ఉప్పు అనేది వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మరలా ప్యాన్లో అయితే చేప ముక్కలు అనేది వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పసుపు, స్పైసీనెస్కి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా ముక్కకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం అనేది ముక్కకి పట్టేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. ఇవి బాగా ఎంత పడితే అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చేప ముక్కకు అనేది చప్పగా అనేది లేకుండా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ పడితే చాలా అంటే చాలా బాగుంటుంది ముక్క కూడా. అండ్ ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే నేను 4 గరిటెలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అది యాడ్ చేసుకొని మరొకసారి బాగా ముక్కకు పట్టేంత వరకు మళ్ళీ మసాలాలు అన్నీ పట్టేంత వరకు బాగా అయితే కలిపేసుకున్న తర్వాత నేను ఈ లోపు చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అయితే కట్ చేసుకుందామని చెప్పి ఆనియన్స్ కూడా నేను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్